యాహూ! ఇన్నాళ్ళ కదా నెరవేరింది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే రాయేశ్వర్‌తో షేర్ చేసుకోవాలి. హలో, అరే రాయేషు, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నారా మా ఫ్లాట్ దగ్గర? ఇవాళ మనం పార్టీ ఇస్తున్నాం. ఖర్చంతా నాదేరా. తొందరగా వచ్చేయి నా హౌస్కి. ఓకే ఓకే రా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏంటి తిరుపతి, సడన్గా ఏంటి ఈ పార్టీ? ఈ శాస్త్రి ఏమైనా బకెట్ తన్నేసాడా ఏంటి? అలా అనకరా, కళ్ళు పోతాయి. మరి దేనికోసం ఈ పార్టీ? ఒక అమ్మాయి నన్ను రేపు మీట్ అవుతానని చెప్పింది. ఓహో అదా సంగతి. అవును, అమ్మాయి పేరు ఏంటి? స్వాతి. పేరు బాగుంది తిరుపతి. థ్యాంక్స్ రా. అవును, రేపు ఏం మాట్లాడబోతున్నావు? నీది కూడా లవ్ మ్యారేజే కదా. అవును, మరి అమ్మాయిని ఎలా పడేయాలో నాకు సలహా ఇవ్వచ్చు కదా. రేపు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ధైర్యంగా మాట్లాడు. అంతద్దు, కాస్త తగ్గు. నైటు సరిగ్గా నిద్రపో. ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగులు కనబడతాయి, అమ్మాయి దడుచుకుంటుంది. అవును, ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయం? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అదా సంగతి. అవును, ఏజ్ యాక్సెప్ట్ చేసిందా? నేను స్వాతికి నా 10 years బ్యాక్ ఫోటో పెట్టాను. హార్ట్ సింబల్ కూడా పెట్టింది. ఇది పోయినట్టే. అలా అనకరా, ఏదో ఒకటి సెట్ చేయరా. ఓకే ఓకే, నా ఏజ్కి మొహం మీద ముడతలు కూడా వచ్చేస్తున్నాయి. ఎలా కవర్ చేద్దాం? ఏం పర్వాలేదు, కాస్త ఎంగానే కనబడుతున్నావులే. ఇంతకీ స్వాతి ఏజ్ ఎంతో చెప్పిందా? నేను అడగలేదు, తను చెప్పలేదు. నాకు తెలిసి యంగ్గానే ఉంటుంది. అయినా నీకు ఏజ్తో ఏం పని? అమ్మాయి అయితే సరిపోతుంది కదా. ఈ ఛాయిస్ మిస్ అయితే ఇంకా నీకు ఛాయిస్లే ఉండవు. కాబట్టి ఏదో ఒకటి సెట్ చేసుకో. రేపు తనని ఎలాగైనా సరే ఇంప్రెస్ చేసి పడేస్తాను రా. వీడు ఇంప్రెస్ చేసేది చేయండి ఆ దేవుడికి తెలుసు. ఏమైతే ఏంలే, ఇన్నాళ్ళకి మంచి పార్టీ ఇచ్చాడు. మరి ఏమంటావురా? అవును, రేపు ఏ టైంకి వెళ్తున్నావు? మార్నింగ్ వెళ్తాను. మార్నింగ్. సరే, రేపు వెళ్ళే ముందు కాస్త మంచి ముహూర్తం చూసుకొని వెళ్ళు, సక్సెస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ రా. రైట్ రా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నావు, మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వట్లేదంటే ఈరోజు నాకు మూడిందని అర్థం. రే సాయి, టెన్షన్ పడకరా, షిరిడి సాయిలా కూల్గా ఉండు. అయినా ఈ గ్రైండర్కి పిండి తీసిన తర్వాత మేనేజ్ చేయడం ఎంత కష్టమో ఈ అమ్మాయిల మేనేజ్ చేయడం కూడా అంతే కష్టం. కూర్చోయిందు. ఏంటి బస్సులో సీట్ ఇస్తున్నట్టు లేచి నుంచోవడం? అంటే ఇది హిందూ సామ్రాజ్యం కదా, రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అబ్బో, చాలే. ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నా తెలుసా? తెలుసు, ఆల్రెడీ మిర్రర్లో చూసుకునే వచ్చాను. ఓ, ఇంట్లో ఎవరు లేరా? వాళ్ళతో ఏంటి నీకు ప్రాబ్లం? ఉంటే ప్రాబ్లం కానీ లేకపోతే నాకేం ప్రాబ్లం? నాకు కూడా కావాల్సింది వదిలే. ఏ కాఫీ చాలా బాగుంది తెలుసా? అది కాఫీ కాదు, టీ అది. నీ చేత్తో ఏది ఇచ్చినా బాగానే ఉంటుంది. అసలు ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా నీకు? టీ తాగడానికేగా. సరే, టీ తాగావు కదా, బిల్ కట్టి వెళ్ళిపో. అలా ఇరిటేట్ అవ్వకిందు. వర్క్ టెన్షన్స్ ఉంటే ఇరిటేట్ అవ్వకుండా లాఫింగ్ బుద్దలాగా నవ్వుతూ ఉండమంటావా? ఓసారి నవ్వా, నీ నవ్వు నేగారా. ఓసారి నవ్వా మనసారా. అబ్బో, అవన్నీ వదిలే. కొన్ని డేస్ నాకు ట్రిప్కి వెళ్ళాలనుంది. ఓకే, నేను తీసుకెళ్తాగా. నీతో కాదు, సింగిల్గా వెళ్ళాలనుంది. సింగిల్గా వెళ్ళేదాన్ని, నన్ను ఎందుకే పిలవడం? మార్నింగ్ జరిగిన విషయాలేమీ మర్చిపోలేదు. ప్లీజ్ ప్లీజ్. సర్లే, నాకు పానీపూరి తినాలని, తీసుకెళ్తావా? పానీపూరి ఏం కర్మ, పిజ్జానే తినిపిస్తా పద. ఎటు వెళ్ళిపోతుందిరా నా శాలరీ? నాకే అర్థం కావటం లేదు. ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది. ఏంటో. ఏమైందిరా? నా అకౌంట్లో 60,000 శాలరీ పడ్డదిరా. నైట్ లోపే అంతా మాయమైపోయింది. నా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఈఎంఐలో పోతున్నాయి. ఇంకా పెళ్ళి అయితే
నీలాగా అయిపోతానని భయంగా ఉంది. అవునరా, నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఇంతకుముందు నా శాలరీతోటే సినిమాలకి, పబ్బులకి, షికార్లకి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా ఎలా అయిపోతుందా నా జీవితం. నీ కష్టాలు చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ కూడా పోతుందిరా. అయినా నాకు పెళ్లి కావాలి. అరే తిరుపతి, నువ్వు మంత్లీకి ఎన్ని ఈఎంఐలు పే చేస్తున్నావు చెప్పు. 2 ఉన్నాయిరా, వాటినే మేనేజ్ చేయలేక వస్తున్నాను. నేను మంత్లీ 7 ఈఎంఐలు కడుతున్నాను చూడు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదురా. అన్నీ ఎలా ఉన్నాయిరా? హౌస్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, మా వైఫ్ తీసుకున్న ఐఫోన్ ఈఎంఐ కూడా నేనే కడుతున్నాను. గోల్డ్ కూడా ఈఎంఐలనే తీసుకున్నాం. ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావురా? మంత్లీ ఈఎంఐ పే చేయడానికి మరొకరి దగ్గర లోన్ తీసుకోవాల్సి వచ్చింది. వాటిని తీర్చడానికి ఇంకొకరి దగ్గర లోన్ తీసుకోవాల్సి వచ్చింది. అలా పెరిగిపోతూనే ఉన్నాయి. బ్యాంక్ కన్నవేరా, మొత్తం సెట్ అయిపోయింది. నువ్వేరా, నేను కట్టేస్తాను. జీవితంలో అన్ని పోస్టుల కంటే భర్త పోస్టు చాలా కష్టం రా బాబు. ఆ భర్త పోస్ట్ని కొట్టి ఆ కష్టాన్ని జయిస్తారా నేను? పెళ్ళికి ముందు ప్రాణం ఇస్తా అంటున్నారు, పెళ్ళైన తర్వాత ప్రాణాలు తీస్తున్నారా. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫాస్ట్లో బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళని చూసుకొని చేసుకోవాలరా. లేదంటే తాగిపించో, డ్రమ్ములు కుక్కో, హనీమూన్కి తీసుకెళ్ళి చంపేస్తున్నారు. జాగ్రత్తరా బాబు. అవునరా, నిజంగానే భయం వేస్తుంది. నాకు సింగిల్గా ఉంటా ఇష్టం లేదురా. పెళ్లి చేసుకొని మింగిల్ అవ్వాలనుకుంటున్నా. సరేరా, నీ చావు నువ్వు చావు. చెప్పవే, ఒకటే ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఏం పోగొట్టుకున్నావు? ఎక్కడున్నావు? చాయ్ తాగుతా అని చెప్పి ఇంకా రాలే? ఇక్కడే ఉన్నానే, చౌరస్తాలో. వస్తానులే. ప్రియా అనే అమ్మాయి ఎవరు? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నావు? తను మా ఆఫీస్లో కోలిగ్గే. నన్ను ఫాలో అయింది, ఫాలో బ్యాక్ చేశాను అంతే. ఓ, నేను అప్పుడే బోర్ కొట్టేశానా? నన్ను తప్ప అందరినీ ఫాలో అవుతున్నావు. ఏ, నువ్వు నా ఫస్ట్ ఏంజల్వే, నీ తర్వాతనే ఎవరైనా. ఇప్పుడేమో ఇలానే అంటారు కానీ కొలిక్స్ తో మాత్రం కొలుకుతారు. ఓసై, ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? హా, దీన్ని అమ్మ దీన్ని బండకేసి కొట్టినా బాగుండు. తాగినంతా దిగిపోయింది. హలో ఛే, హలో, ఉన్నారా? నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా నీకు? నీ మీద సముద్రం అంత ప్రేమ ఉంది బేబీ. ఎవర్రా వీడు? ఏమే, నా మాట అసలు వినవా? నీ మాట కాకపోతే ఇంకెవరి మాట ఏంట బేబీ? నువ్వెవర్రా బాబు? ఛ, నా లైఫ్ పెళ్ళి కాకుండానే బాగుండేది. నీతో పెళ్ళైతే నా లైఫ్ అంతా బాగుంటుంది బేబీ. రేయ్ నీ అవ్వ, అబ్బా నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నానే బాబు. నువ్వెంత టార్చర్ పెట్టినా నేను తట్టుకుంటా బేబీ. అది కాదే, నేను చెప్పేది ఒకసారి విను. నిన్ను గుండెల్లో దాచుకుంటా బేబీ. వస్తాయి, నువ్వు ఇలా విసిగిస్తుంటే నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు కాదంటే చావడానికైనా రెడీగా ఉన్నావు బేబీ. లవ్ యూ బేబీ. రేయ్, ఏ ఊరా నీది? మా ఊరే. ఎంత బల్పురా నీకు? బలుపు నాది కాదు, రవితేజ గారిది. సాలే, నేను ఏది మాట్లాడుతుంటే దానికి రివర్స్ మాట్లాడతావురా? లేదు, నా లవర్తో మాట్లాడుతున్నా. రేయ్, నా సంగతి అస్సలు నీకు తెలియదు. సరే, తెలిసిన వాళ్ళు ఉంటే పంపి, నేను మాట్లాడతా. రేయ్, వెంటనే నువ్వు వెళ్ళిపో. ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఎలా? ఏదావా, వెళుతున్నా వెళుతున్నా ముసలోని వదిలెళ్తున్నా. ఎక్కడ దొరికినరా మీరందరు నాకు? నల్లగా పుట్టడం నా తప్ప అమ్మ? ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నన్ను కామెంట్ చేస్తున్నారు. ఉంటే డబ్బైనా ఉండాలి, లేదంటే పేరైనా ఉండాలి. నాకు ఇవే వద్దమ్మా. నాకు నువ్వు చాలమ్మా. నువ్వు లేని లైఫ్ నాకు నచ్చట్లేదమ్మా. నా నాన్న ఎలాగో నన్ను అర్థం చేసుకోడు, కానీ నువ్వు ఉన్నప్పుడే నా లైఫ్ బాగుండేదమ్మా. ఆకలి వేయకముందే అన్నం కలిపి తినిపించేదానివి. నువ్వు ఉన్నప్పుడు నాకేం కావాలో తెలిసేది కాదమ్మా. ఇప్పుడు అన్నీ తెలిసాక నువ్వు కావాలనిపిస్తుందమ్మా.
చిత్రం ఏంటమ్మా, నువ్వు ఉన్నప్పుడు బర్త్డేకి మదర్స్ డేకి పట్టించుకోలేదు, ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా. చూడడానికి నువ్వు లేవమ్మా. సరే, నానే అన్నం కూరలు వండి పెడుతున్నాడు, ఇంట్లో పనులు కూడా చేస్తున్నాడు. కానీ ఎత్తైనా నానేడమ్మా. రియలీ ఐ మిస్ యూ అమ్మా.